హాయ్ ఫ్రెండ్స్, మీకు పేకాటలో ఏ రకంగా మోసం చేస్తారు, ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని బలి చేస్తారో తెలుసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ రమ్మీలని, ఆన్లైన్ బెట్టింగ్లని వచ్చినాయి. ఒక ఆన్లైన్లోనే కాదు, ఎదురుగా మనం ఆడుతుంటే కూడా మనకి టెక్నాలజీతో మోసం చేస్తున్నారు. లోనా బయట అదే ఇక్కడ అందర్ బహార్ అంటారు. తీన్ కార్డ్స్లో, రమ్మీలో వాళ్ళు ఎలా మోసం చేస్తారో చూసిన తర్వాత ఆన్లైన్లో కూడా ఏ రకంగా మోసం జరుగుతుందో మీకు చెప్తాను. ముందు లోనా బయటలో తెలుసుకోండి. లోనా బయట మన ఎవరో ఫ్రెండ్స్ పిలుస్తారు. ఇక ఈ వ్యసనం ఉన్న వాళ్ళు ఎలాగో మానలేరు. చేతి అదృష్టం అంటారు. చేతి అదృష్టం అనేది ఉండదు. వాళ్ళు టెక్నాలజీ వాడతారు. ఇవ్వండి కార్డ్స్. ఏ ఏరియాలో ఏ కార్డ్స్ వాడితే ఆ కార్డ్స్ని తీసుకొస్తారు. ఇది స్కాన్ అయ్యి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోను కెమెరా ఉంటుంది, వీటిని స్కాన్ చేస్తుంది. లేదంటే రిమోట్, లేదంటే ఇలాంటి కార్డ్సే, లేదంటే డబ్బుల్లో పెడతారు, లేదంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకొచ్చి అదర్ ఫుల్ హ్యాండ్స్లో పెడుతుంది కెమెరా, లుంగిలో పెడతారు, లేదంటే రూమ్ పైన పెడతారు స్కాన్ అయ్యేటట్టుగా. లేదు అంటే మన పవర్ బ్యాంక్ ఉంటుంది కదండి, పైనుండి ఇది చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే పేకను చక్కగా నీట్గా పెట్టి కట్ చేస్తారు. ఇలా కట్ చేశారనుకోండి, ఫోన్కి సిగ్నల్ వచ్చేస్తుంది. ఫోన్ నుంచి చెవిలో మక్కీ అని ఉంటుంది, మక్కీ పెట్టుకుంటారు మన ఇయర్ ఫోన్స్ టైప్లో. దాంట్లో సిగ్నల్ వచ్చేస్తుంది. 1 అని, 2 అని. 2 అంటే బయటపడుతుంది, 1 అంటే లోపడుతుందని. అప్పుడు మనము బయట లోన వేస్తాం కదండి, ఇలా వేసినప్పుడు అది సపోజ్ బయట ఉందనుకోండి, పందెం కట్టే వాళ్ళంతా బయట ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టెక్నికల్గా కింద మొక్క తీసి కొడతారు. అప్పుడు లోపుకి వచ్చేస్తుంది. ఈ రకంగా మోసం చేస్తారు. పేక కూడా ఎంతో నీట్గా కట్ చేస్తారు. ఎలా పడితే అలా రాదని అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏదో టెక్నాలజీ వాడుతున్నారు అని. వాళ్ళు ఒక 5 6 కూర్చున్నామంటే వాళ్ళే 3 ఉంటారు. నీట్గా ఇలా పెట్టి కట్ చేస్తారు. ఫోన్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది. ఫోన్ లేదంటే వాచ్ పెట్టుకుంటారు, లేదంటే ఫుల్ హ్యాండ్స్లో పెట్టుకుంటారు, కెమెరా లుంగిలో పెట్టుకుంటారు. ఇంత మోసం జరుగుతుంది, మీరు గెలవలేరు. ఇది ఒక టెక్నికల్. ఈ లోనా బయటలోనే మోసం చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కోర్సులకు వెళ్తాం కదా, కోర్సుల్లో ఏ రకంగా మోసం చేస్తారో ఇది మెయిన్ చీటింగ్ అండి. వాళ్ళు కార్డ్స్ కంపల్సరీ తీసుకొస్తారు. 500 ఉంటుంది ఈ కార్డ్స్. మీరు ఎవ్వరు గెలవలేరు. వాళ్ళే 3 4 ఉంటారు, చక్కగా చాపేస్తారు. నీట్గా ఎదురుకుండా ఫోన్ కానీ, డబ్బులు కానీ మీకు అవన్నీ చూపిస్తాను. మక్కీ అంటారు, చెవిలో పెట్టుకుంటారు, సిగ్నల్ వచ్చేస్తుంది. సపోజ్ ఇలా కట్ చేయగానే అది లోపు అని సిగ్నల్ వచ్చిందనుకోండి, మొత్తం లోపు కడతారు వాళ్ళు. లేదు ఆపోజిట్ వాళ్ళే లోపు పెడతామంటే కింద ముక్క తీసి ఇలా కొట్టేస్తారు. మనకు తెలియని కూడా తెలియదు. ఇలా మోసం చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళకపోవడమే మంచిది. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం చేశారు, కానీ సంక్రాంతికి ఇలా ఆడుతూ ఉంటారు కదా పండగలప్పుడు. అప్పుడు కూడా మన ఫ్రెండ్స్ కిందే వస్తారు, చక్కగా మన జేబులన్నీ గుల్ల చేస్తారు, వెళ్తారు. ఇక చేతి అదృష్టం అనేది ఇక్కడ ఏమి ఉండదండి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మన దగ్గర అలాంటివి లేవు. చూడండి, చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, అది మన లైటర్లో పెట్టాడు. లైటర్లో పెట్టాడు, సిగ్నల్ వెళ్తుంది, ఎటు పడాలో చెప్తుంది. వన్ అంటే లోపు, 2 అంటే బయట. ఇదొక ఇప్పుడు హైటెక్ పద్ధతుల్లో
టెక్నాలజీని వాడి. ఇక ఈ లోనో బయటలో చాలా మోసాలు జరుగుతాయి కోర్సుల్లో కానీ వాటిల్లో కానీ. మీకు ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు మోసం జరుగుతుందని తెలుసు కానీ ఏ రకంగా జరుగుతుందనేది తెలీదు. చూడండి మక్కీ అనేది ఏంటి అన్నీ ఒకసారి డివైసెస్ అంటారు వాటిని. యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది చీటింగ్ ప్లేయింగ్ కార్డ్స్ డివైసెస్ అని. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చొక్కాలో పెడుతున్నారు డివైస్. అక్కడ ఉంది కెమెరా. అవన్నీ వేసుకున్నప్పుడు చక్కగా లాగేస్తుంది. చక్కగా బనీన్లో సెట్ చేసుకున్నాడు. కెమెరా బనీలనే కాదు, రూమ్ పైన బల్బుల్లో సెట్ చేస్తారు. మన పవర్ బ్యాంక్ పైనుండి ఆపరేట్ చేసి వాళ్ళకి చెప్తారు. చూడండి, ఇదిగోండి ఆ కెమెరా నుంచి సిగ్నల్ ద్వారా ఫోన్కి వెళ్ళిపోద్ది. ఫోన్ నుంచి మన చెవిలో పెడతారు, మక్కీ అంటారు. మన ఇయర్ ఫోన్ లాగా చిన్నగా ఉంటుంది. ఫోన్ కింద పెట్టొద్దు అన్నా కూడా ఈ టెక్నాలజీ వాడతారు. బనీన్లో పెట్టాడు, కొంతమంది వాచీల్లో పెడతారు. అలా కట్ చేస్తే వాళ్ళకి సిగ్నల్ వచ్చేస్తుంది. అలాగే చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు అనుకోండి. ఇలా కట్ చేసినప్పుడు లోపు అని సిగ్నల్ వచ్చింది అనుకోండి, లోపు అయితే చేత్తో ఇలా అంటారు వాళ్ళకి సిగ్నల్. బయట అంటే ఇలా అంటారు, ఇలా అంటారు. ఇది బయట. లోపు అంటే ఇలా అంటారు. ఎంతోమంది మోసపోతున్నారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త వహించండి. మన అదృష్టం అనేది ఏముండదు. అలాగే ఈ లోనో బయటలో ఈ టెక్నాలజీ కాకుండా పేకలకి కట్ చేస్తారు. కట్ చేసి మొత్తం లోపే పడుతుంది. అదొకటి ఉంది, బిళ్ళ కొట్టుడు అంటారు. అద్దం ముక్క కానీ ఏదన్నా పెట్టుకుని అవి కూడా మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఆన్లైన్ రమ్మీల జోలికి వెళ్ళొద్దు. కళ్ళ ముందే ఇంత మోసం జరుగుతుందంటే ఆన్లైన్లో పక్కా మోసమే ఉంటుంది. మీరు గెలవలేరు. వాళ్ళు గెలిపితే తప్పితే మీరు గెలవలేరు. ఆన్లైన్లో కూడా రమ్మీ కల్చరు, జంగిల్ రమ్మీ అన్నీ ఉన్నాయి. మీకు రమ్మీ కల్చర్లో ఎంత మోసం జరుగుతుందో చూపిస్తాను. అవి బానిస అయిపోయి ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంట్లో కూర్చొని ఆడి కోట్లు లక్షలు పోగొట్టుకుని రోడ్డు పాలవుతున్నారు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను లోనా బైట్ కానీ రమ్మీ కల్చర్ కానీ తీన్ పత్తి కానీ. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.